మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ తల్లిగారి పేరు ఉంగరాల ధనలక్ష్మి గారు. మరి మీ యొక్క భర్త కొబ్బరికాయ ఒలుపుకి వెళ్తూ ఉండేవారు. ఆ కొబ్బరికాయ ఒలుపుకి వెళ్తూ ఆ కొబ్బరికాయ ఒలుస్తూ ఉండగానే అక్కడే పడి ఆయన మరి హార్ట్ అటాక్తో అక్కడే ఆయన మృత్యువాత పడ్డారు. మరి వీరికి కుమార్తెలు ఉన్నారు, కష్టపడి వారిని పెంచారు. వారు వివాహాలు జరిగి మరి ఎవరికి వాళ్ళు మరి వారి యొక్క సంసారాలు చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆవిడ ఒంటరిగానే ఇక్కడ నివాసం చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా మరి తాత్కాలికంగా మరి వారు ఏర్పాటు చేసుకొని కనీసం ఉండడానికి లేని పరిస్థితుల్లో ఉండటానికి కొంచెం ఆసరాగా మరి యొక్క షెడ్ని వారు నిర్మించుకున్నారు. మరి వీరి యొక్క పరిస్థితిని గమనించి తెలుసుకొని లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఈరోజు వీరి దగ్గరికి రావడం జరిగింది. వీరికి లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరఫున కొంచెం సహాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగి మరి ఈమె దగ్గరికి రావడం జరిగింది. ఆమె తల్లిగారి యొక్క మాటల్లోనే మనం విందాం. అమ్మ, చెప్పండి, మీ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇక్కడ ఇది చూడండి, ఈ ఇంట్లో ఈవిడ నివాసం ఉంటున్నారు. ఇందులో ఇది తాత్కాలికంగా వారు ఇక్కడ ఈ గృహం వేసుకొని ఇందులో ఆవిడ ఉంటున్నారు. ఆవిడకి లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరఫున వారికి కొంచెం సహాయం, కొద్దిగా వారికి ఆసరాగా ఉండడానికి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఇలాగున మాకున్నటువంటి కొంచెం దేవుడు మాకు ఇచ్చినటువంటి కొంచెం వనరులలో నుండే ఇలాంటి వారిని గమనించి వారికి మా చేతనైనటువంటి చిన్న సహాయం, ఇదేమీ పెద్ద సహాయం కాదు, ఒక చిన్న సహాయం మాత్రం వారికి చేయటం జరిగింది. తల్లిగారికి ఇలాంటి వారు అనేక మందికి మేము సహాయపడతా ఉన్నాం. అమ్మ, ఇందులో అన్నీ ఉన్నాయి, కిరాణా సరుకులు అన్నీ ఉంటాయి, అన్నీ వాడుకోండి అమ్మ. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి మనం సహాయపడటం అనేటువంటిది ఎంతో ముఖ్యం. చాలామంది సహాయపడుతూ ఉన్నారు. అలాగే ఎవరికి వాళ్ళు మనకున్న దాంట్లోనే ఇతరులకి సహాయం చేయటం అది మంచిది కూడా. కాబట్టి ఈ విధంగా సహాయం చేయటానికి దేవుడు సహాయం చేశారు.